సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. సత్యశోధక్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి బాలకిషన్, స్కాల్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సల్మాన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్యలు విచ్చేశారు. విద్యార్థులు చదువును భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని, ఉన్నత స్థాయి వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సంకల్పంతో సాధన చేస్తే ఉన్నత శిఖరాలకు మార్గం అవుతుందని తెలంగాణ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ బాలకిషన్ అన్నారు. గౌరవ అతిథి సల్మాన్ మాట్లాడుతూ నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాలు కలిగిన పౌరులుగా జీవితంలో మంచి స్థాయికి చేరుకుని చదువుకున్న చోటే ముఖ్య అతిథిగా వస్తే అది గెలుపు చిరునామా అన్నారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలతో ఉక్కిరి బిక్కిరి కాకుండా తల్లిదండ్రులు మరియు గురువుల పట్ల వినయంగా ఉండి పాఠశాల స్థాయిలో నేర్చుకున్న అంశాలు వ్యక్తిగత జీవితంలోకి అనువర్తనం చేసుకుని కష్టపడితే మంచి స్థాయిలో స్థిరపడి సమాజానికి తోడ్పాటునిచ్చే స్థాయిలో ఉంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పాఠశాల ప్రిన్సిపల్ నరసయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విష్ణు ఎక్కడి నుండి న్యూయార్క్ టు ఢిల్లీ. ఒకవేళ అది పాసిబుల్ అయితే మీరు ఇమాజినేషన్ చేసుకొని చూడండి. సో యూఎస్లో ఉండి కూడా మనం ఇండియాలో జాబ్ చేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఢిల్లీ నుంచి మనం అప్ అండ్ డౌన్ చేయవచ్చు. ఇప్పుడు చాలామంది టీచర్స్ చేస్తూ ఉంటారు, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు, గంటలు గంటలు జర్నీ చేస్తూ ఉంటారు. సచ్ ఏ ప్యాషనెట్ పర్సన్ వి షుడ్ టేక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. మనకు చాలా అట్లాంటి వాళ్ళని మనం మోడల్గా తీసుకొని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో నేను ఇంటర్మీడియట్లో చదువుతూ ఉన్నప్పుడు భీమ్గల్లో చదువుతూ ఉన్నాను, తెలుగు మీడియం, బైపీసీ తెలుగు మీడియం. సో నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ 10th వరకు నాకు ఏం ఎక్కువ తెలియదు, రైట్. సో అందరూ పోయినట్టే నేను పోయినా పాస్ అయినా అయిపోయింది అది 10th క్లాస్ వరకు నార్మల్గా. కానీ ఇంటర్మీడియట్లో నాకు డాక్టర్ అవ్వాలనే పట్టుదల ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే బైపీసీ తీసుకున్నాను. కొంతమంది నాకు చెప్పారు, అరే చాలా హార్డ్గా ఉంటాయి, చాలామంది ఫెయిల్ అయిపోతారు, సింపుల్గా హెచ్ఈసో సిఈసో తీసుకోండి అని అడ్వైజ్ చేశారు. బట్ నాకేముంది, నా ఇన్సైడ్ ఒక ప్యాషన్ ఉంది కావాలని. సో కాబట్టి బైపీసీ తీసుకున్నాను.
ఒక జువాలజీ లెక్చరర్, పార్ట్ టైం లెక్చరర్ ఆర్మూర్ నుండి వచ్చేవాడు మాకు టీచ్ చేయడానికి. సో ఆయనకున్న అలవాటు ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతాడు, ఆయన క్లాస్లో క్లాస్లో. అయితే నేనేం చేసేవాడినంటే ఆయన లెసన్ చెప్పకుండా ముందు నేను చదువుకొని పోయేవాడిని ఆ లెసన్, ఆ క్లాస్కి.